భారత్ దెబ్బకు ఎడారిలా మారనున్న పాక్ అసలేంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం? సో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మారనుంది. వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు నీటిని వినియోగించేందుకు పాక్ ఈ సింధు నదిపైన ఆధారపడి ఉంది. తాజాగా పాక్ నీళ్ళు ఇవ్వడం ఆపేస్తే ఆ దేశం ఎడారిలా మారనుంది. ఇంతకీ సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు చేసుకున్నారు, అసలు ఆ విషయాలు ఏంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. సో ఇంకా దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుర్తించుకుంటున్నాయి. సో తాజాగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కన్నెర చేసింది. ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో 4 కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్కు నీటిని విడుదల చేయడం ఆగిపోయింది. అయితే టిబెట్లో పుట్టే ఈ సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్ అయితే చేరుతుంది. పాకిస్తాన్లో వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభాను తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్ నీటి ప్రవాహం ఆగిపోయింది. ఫలితం అక్కడ ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరు అందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా అయితే మారనుంది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చారు. ఇది 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు అయితే చేశారు. ఆ తర్వాత ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం అయితే వహించింది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి సంఘర్షణలు తగ్గాయి. సో ఇంకా 1969లో సంతకం చేసిన సింధు ఈ జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ అనే 3 నదులపై భారత్కు నియంత్రణ అయితే ఉంటుంది. మరోవైపు సింధు, జినాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్కి అప్పగించారు. నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం అయితే కుదిరింది. అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తుంది. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ వెళ్ళి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. 1954లో ప్రపంచ బ్యాంకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చిన 1960లో సంతకాలతో పూర్తయింది. ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తే వివాదం మళ్ళీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం సింధు నదిలో 20% నీటిని భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకునేలాగా వీలుంటుంది. ఈ క్రమంలోనే సింధు నదిలో 80% నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చని అయితే తెలిపింది. కానీ ఈ సింధు నది నీటిని వినియోగించడంలో రూల్స్ అతిక్రమించారంటూ భారత్, పాక్లు మరొకరు పరస్పర ఆరోపణలు అయితే గుప్పించుకున్నాయి. ఈ క్రమంలోనే 2020లో సింధు జలాల ఒప్పందం జరిగి 60 ఏళ్ల పూర్తి కాగా 2 దేశాల మధ్య భేటీ జరగాల్సి ఉంది. అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చిలోనే వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది. అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు సమావేశమే జరగలేదు. సో దీంతో ఇప్పుడు ఈ పహల్గాము ఇక్కడ ఉగ్రదాడి జరిగింది కదా, సో దీంతో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వాళ్ళకి ఈ సింధు నదీ జలాలు ఇక నుంచి అయితే పాక్ త్వరలోనే ఎడార్లా మారే ప్రాంతంగా, కరువు వచ్చే ప్రాంతంగా అయితే తయారవబోతుంది. సో ఇది గైస్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.